హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. ఆనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మనం గురు ప్రార్థన చేసుకొని ఈ రోజు వీడియో మొదలు పెడదాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. వృషభ రాశి, రాశులన్నిట్లలో కూడా బాగా విపరీతంగా డబ్బులు సంపాదించే రాశి ఏది ఉందయా అంటే మళ్ళీ వృషభ రాశి. బాగా ఇన్కమ్ ఎక్కువ. ఎందుకు అంటే ఈ రాశిని పరిపాలించేది 6 నంబర్, 6వ నంబర్. చాలా డబ్బు, లగ్జరీ. సో అందుకని వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువనే ఉంది. ఆదాయము చాలా ఎక్కువనే ఉంది వృషభ రాశి వాళ్ళకి. మరి ఖర్చు తక్కువ ఉంది. ఖర్చు తక్కువ ఉంది. పొగిడే వాళ్ళు ఒకరే, కానీ తిట్టే వాళ్ళు 3 ఉన్నారు. జాగ్రత్త, మరి నోట్ జారిపోవద్దు. మంచి లగ్జరీస్ వస్తాయి మీకు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉంది ఆదాయం. తర్వాత ఈ వేదిక్ గ్రిడ్ అనుసారంగా ఎన్ అనే అక్షరం, వి అనే అక్షరం, యు అనే అక్షరం, డబ్ల్యూ అనే అక్షరం ఇది రూల్ చేస్తుంది ఈ రాశిని. సో ఆ అక్షరాలు ఉన్న వాళ్ళు కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి గురించి చెప్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్, నక్షత్రం, ఇవి రాశి ఇవన్నీ తెలియని వాళ్ళకి ఎన్, వి, యు, డబ్ల్యూ ఈ అక్షరాలు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతాలే జరుగుతాయి ఈ సంవత్సరం. తర్వాత మనము ఆస్ట్రాలజీ ప్రకారం, మన సనాతన ధర్మంలో ఆస్ట్రాలజీ ఫాలో చేయ వాళ్ళకి, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్న వాళ్ళకి ఇగో ఈ, ఉ, ఏ, తర్వాత ఓ, వా, బి, వు, వే, ఓ అనే అక్షరాలు ఉన్న వాళ్ళు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు. ఇది లగ్జరీ రాశి. మంచిగా అందంగా ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. మంచి డబ్బు, సంపద అన్నీ ఉంటాయి వీళ్ళకి. సో ఈ సంవత్సరం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇల్లులు కట్టుకోవాల్సిన వాళ్ళు, గృహప్రవేశం చేయాల్సిన వాళ్ళు, ల్యాండ్స్ తీసుకోవాల్సిన వాళ్ళు, పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు, అన్ని ధనం మూలం మిదం జగత్. డబ్బు బాగున్నప్పుడు అన్ని జరిగిపోతాయి కదా. కార్లు కొనుక్కోవాలి, గృహప్రవేశం చేయాలి, కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలి, వ్యాపారం చేయాలన్న వాళ్ళకి చాలా బాగుంది. కానీ పొగిడే వారు మాత్రం ఒక్కరే ఉన్నారు, తిట్టే వాళ్ళు 3 ఉన్నారు. ఇది గమనించుకొని చేసుకోండి. డబ్బుకు మాత్రం కొదవలేదు. ఫుల్ ఇన్కమ్ ఉంది మీకు. ఖర్చే తక్కువ ఉంది. ఖర్చు తక్కువనే ఉంది. ఓకేనా? 5 అంటే ఇంకా తక్కువనే కదా. 50 అంటే ఆల్రెడీ మీకు 6 మిగులుతుంది. 11 రూపాయలు సంపాదించారు అనుకోండి, 5 రూపాయలు ఖర్చు అవుతుంది, 6 రూపాయలు మిగులుతుంది. అంటే ఒకటి ఎక్స్ట్రానే. ఓకేనా? సో ఇదంతా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. థ్యాంక్ యూ.